దేశం కోసం బార్డర్ లో పనిచేసే సైనికుడు అంటే ప్రజలు ఎంతో గౌరవ మర్యాదలు చూపిస్తారు. మెదక్ జిల్లా గోటిముక్కల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నాడు. తన స్వగ్రామానికి తిరిగొచ్చిన జవాన్ మధుసూదన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ, డప్పు చప్పులతో ఊరేగింపుగా గ్రామంలోకి అతన్ని ఆహ్వానించారు. ఉత్తగానే రాదు. ఆర్మీ అంటే ఏదో పోయినాము ఇటు వచ్చినామంటే రాదు. పోలీస్ కూడా ట్రై చేసిన నేను ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేసిన. ఆర్మీకి 14 సార్లు ఫెయిల్ అయ్యాను, 15 సార్లు రన్నింగ్ పాస్ అయ్యాను. కఠినంగా ఉంటుంది దానికి శిక్షణ, దానికి సెలక్షన్స్ కూడా కఠినంగా ఉంటాయి. అందుకే కొంచెం ఎవరు అంత తొందరగా కాదు, భర్తీ కాదు కదా. ట్రై చేస్తే మాత్రం అవుతుంది, పట్టుదల అనేది ఉండాలి. ఉద్యోగాలే కావాలంటే మనం ఎన్నో ఉద్యోగాలు చేస్తాం. ఇప్పుడు చూడు సాయిగాడు దాంట్లో రాకపోతే లాస్ట్ 5-6 వరద చేసుకుంటూ మేము నిమ్మలంగా పాలు పెట్టుకుంటున్నాం. అంటే పని చేసుకుంటాం కదా. ఉద్యోగమే కావాలంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, బ్యాంకులో దొరుకుతుంది, ఎన్నో ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ వ్యవసాయం అనేది జై కిసాన్ అంటారు కదా, జై జవాన్ జై కిసాన్. అటు జవాన్ కాలేకపోయాడు, కిసాన్ అయ్యండి. తప్పేం లేదు వాళ్ళు చేసిన. జవాన్ కాగడానికి కిసాన్ అయ్యాడు, రెండుకు లేదని మంచిది. ఇన్స్పైర్ అయ్యి ఇంకో కొంతమంది ఆర్మీలోకి వస్తే ఇంకా మంచిది ఆయన ఉద్దేశం. ఆడపిల్లలు కూడా వస్తారు ఆర్మీలకి, ఆఫీసర్లే వస్తారు. మన ఇంత పెద్ద ఆపరేషన్ నడిపించి కూడా ఆడాలి. ఆడపిల్లలకు మాత్రమే అవుతుంది అనుకుంటే కాదు, ధైర్యం ఉండాలి. అడుగు ముందుకేస్తే సాధిస్తాం. నిజంగా చెప్తున్నా, ఒక ఆర్మీ జవాన్ లేకపోతే ఇండియా ఎప్పుడో క్లోజ్ అయిపోతుంది. అన్నయ్య ఎప్పుడు ఇందాక జమ్మూ కాశ్మీర్కి వస్తున్న దేవుడు కనిపించిన మాకు ఆర్మీలో కనిపించింది. ఆర్మీలో ఉన్నారు కాబట్టి అవతల ఏం చేస్తలేదు. మేము నిలబడి కారణం ఏంటి? ప్రజలు వస్తారు, అమర్నాథ్ యాత్రకు పోతారు. అన్న వచ్చే ముందు నాకు ఫోన్ చేసి నేను వస్తున్నా, ఇట్లాంటి రాక నాయడం పరిస్థితి బాగాలేదని చెప్పి అని వచ్చింది. అన్న లక్ ఏంటంటే ఏం కాలేదు. అప్పుడు మొన్న రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అయింది చూసినా, అది కూడా ఇట్లాంటిదే. వాళ్ళ లక్ బాగాలేదు అయింది. అన్న బచాయించిపోయింది. అన్న పోయినప్పుడు ఏం కాలేదు, నిజంగా ఏం కాలేదు. సరే ఇంకేం చెప్తాను, ట్రై చేయండి ఆర్మీలో జాయిన్ కానికి. మన సైన్యం ఎంత భర్తీ అయితే, ఎంత బలంగా ఉంటే ఇండియా అనేది అంత బలంగా ఉంటుంది. సైన్యమే లేనప్పుడు ఏం చేయలేము. ఇంకొకటి నా ఉపన్యాసం ఊహించుకుంటున్నాం.